ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ప్రతి రంగంలోనూ ఏఐ ప్రాబల్యం పెరిగిపోతోంది. రియల్ రంగంలోనూ దీని వినియోగం ఎక్కువవుతోంది. నిర్మాణ రంగంలో ఏఐ ఏం చేస్తుంది? నిర్మాణం వేగవంతం చేస్తుందా? నిర్మాణ నిర్వహణ వ్యయం తగ్గిస్తుందా? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం. నిర్మాణ పనులను దాదాపు సగానికి తగ్గించి డిజైన్, బేస్మెంట్లు మరియు పార్కింగ్ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించే సత్తా ఏఐకి ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఖర్చు తగ్గింపులో శక్తివంతమైన టూల్గా ఏఐ అభివృద్ధి చెందుతోందని, ఇది మొత్తం నిర్మాణ పనులను 40-50% తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఇంటి యజమానులకు దీర్ఘకాలిక సాధారణ ప్రాంత నిర్వహణ భారాన్ని గణనీయంగా తగ్గించిందని చెబుతున్నారు. చారిత్రాత్మక ప్రాజెక్ట్ డేటా, మెటీరియల్ లాజిస్టిక్, కార్మిక ఉత్పాదకత, సైట్ సీక్వెన్సింగ్ను విశ్లేషించడం ద్వారా ఏఐ ఆధారిత సాధనాలు అడ్డంకులు సంభవించే ముందు వాటిని అంచనా వేయగలవని, తద్వారా రియల్ టైం వర్క్ ఫ్లో సర్దుబాటును సిఫార్సు చేయగలవని వారు అంటున్నారు. ఈ అంచనా సామర్థ్యం సంస్థలు ఆన్ సైట్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, నిష్క్రియ సమాచారాన్ని తగ్గించడానికి, మొత్తం నిర్మాణ సైకిల్ను తగ్గించడానికి వెసులుబాటు కల్పిస్తుంది. కొన్ని పెద్ద ప్రాజెక్టులలో ఏఐ సహాయక ప్రణాళిక అమలు పూర్తి పనులను దాదాపు సగానికి తగ్గించాయి. అలాగే ఆర్థిక ప్రమాదాన్ని కూడా నివారించాయి. నిర్మాణ ప్రదేశాలలో అందుబాటులో ఉన్న వనరులను ఆప్టిమైజ్ చేయడానికి కూడా ఏఐ సహాయపడుతుందని డెవలపర్లు అంటున్నారు. నివాస లేదా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల రూపకల్పన దశలో ఏఐ విలువను జోడిస్తోందని, గతంలో ప్రాజెక్ట్ ప్లానింగ్ మార్పులు సమయం తీసుకునేవని, దానివల్ల ఖర్చు పెరిగేదని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ ఏఐ వచ్చిన తర్వాత వేగవంతమైన డిజైన్ రూపకల్పన, ఖచ్చితమైన ప్రణాళిక, అంచనా విశ్లేషణ, రియల్ టైం విజువలైజేషన్ను అందజేస్తున్నాయని, తద్వారా ఖర్చులు తగ్గుతాయని వివరిస్తున్నారు. పునరాభివృద్ధి ప్రాజెక్టులను ఏఐ నేతృత్వంలోని విధానాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవనాలు పొడవుగా మారడం, పట్టణ సాంద్రత పెరిగే కొద్దీ నిర్మాణ సమయాలు సహజంగానే పెరుగుతాయని, ప్రణాళిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వేగవంతమైన నిర్మాణ సాంకేతికతలను ఆర్థికంగా సాధ్యమయ్యేలా చేయడం ద్వారా డెవలపర్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి వీలుంటుందని చెబుతున్నారు. అలాగే కృత్రిమ మేధస్సు నిజమైన ప్రభావం కొనుగోలుదారు వైపు కూడా ఉంటుందని, ముఖ్యంగా ముందస్తు నిర్మాణ ఖర్చులను తగ్గించడం కంటే దీర్ఘకాలిక నిర్వహణ భారాలను తగ్గించుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. మెకానికల్ పార్కింగ్ దీనికి మంచి ఉదాహరణ అని, ఈ వ్యవస్థలను నిర్వహించడానికి అవసరమైన యంత్రాలను నడపడం, నిర్వహించడం ఖరీదైనదని, కానీ ఏఐ సాయంతో దీనిని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని వివరిస్తున్నారు.